డియర్ స్టూడెంట్స్, ఎంసెట్ ఐఐటి జేఈ ప్రిపరేషన్లో భాగంగా మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకోవడం జరిగింది. సో వాటిపైన మనకి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం ఈ 2-3 వీడియోస్లో. సో అందులో 1994 to 2020 వరకు ఎంసెట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, డిఫరెన్షియేషన్లో ఏంటంటే షార్ట్ కట్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. డెరివేటివ్స్ కాబట్టి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఖచ్చితంగా ఫార్ములాస్, ప్రాసెస్, మనకి మెథడ్స్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్, ఓకే, సో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఓకే, ఇలాంటివి మనకు ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటిని కనుక మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మనం అవి పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటే ప్రాబ్లమ్స్ని ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయవచ్చు. ఓకే, రైట్. సో ఇవి మనం ఫస్ట్ 1994 ఇయర్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈ వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్, లెట్ us start. So first question, if x is equal to t square, y is equal to t cube, then find d square y by dx square. ఓకే, ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసినట్టున్నాం, బట్ ఇది 1994 క్వశ్చన్ కదా. సో లెట్ us సాల్వ్. సో ఇది పారామెట్రిక్. x is equal to f of t, y is equal to g of t, ఇలా ఫంక్షన్స్ కనుక ఉన్నట్లయితే అవి పారామెట్రిక్ ఫామ్లో ఉన్నాయి. సో dx by dt, dy by dt కనుక్కొని ఫస్ట్ dy by dx ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ d square y by dx square ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ x is equal to t square, immediately differentiate with respect to t, that is dx by dt is equal to 2t. Next, y is equal to t cube, dy by dt is equal to 3t square, t cube derivative 3t square. Differentiate x with respect to t, differentiate y with respect to t, then find dy by dx first, that is nothing but dy by dt by dx by dt. What is dy by dt? 3t square, dx by dt 2t, 1t gets cancelled. So now we need d square y by dx square, which is nothing but derivative of dy by dx. This is very very important here. Okay, so d square y by dx square అంటే dy by dx ని మళ్ళీ ఒకసారి విత్ రెస్పెక్ట్ టు x చేయడం. ఓకే, సో వాట్ ఈస్ dy by dx? 3t by 2, రైట్? సో డెరివేటివ్ దట్ ఈస్ 3/2 కాన్స్టెంట్. Now dy by dx is nothing but differentiate t with respect to x, that is dt by dx. So here we got dx by dt is equal to 2t. Now dx by dt is equal to 2t means dt by dx means reciprocal of this one, that is 1/2t. So 3/2 into 1/2t, that is 3/4t. ఓకే, సో 3/4t is రైట్ ఆన్సర్. సో ఇలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈజీగా కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, implicit type, the parametric, that is implicit type. If 3 sin xy plus 4 cos xy is equal to 5, then find dy by dx. Okay, so what is given? 3 sin of xy plus 4 cos of xy is equal to 5. Differentiate with respect to x, then 3 into sin of xy derivative cos of xy into derivative of inner term plus 4 into cos of xy derivative minus sin of xy into derivative of inner term xy is equal to constant derivative 0. ఓకే, సో ఇందులో డెరివేటివ్ ఆఫ్ xy ఉంది, ఇందులో డెరివేటివ్ ఆఫ్ xy ఉంది. డెరివేటివ్ ఆఫ్ xy కామన్ తీస్తే మనకి 3 cos xy మిగులుతుంది, -4 sin xy మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0.
సో దీన్ని అటువైపు పట్టుకెళ్తే 0/something 0 అయిపోతుంది. నౌ మనకి డెరివేటివ్ ఆఫ్ అదర్వైజ్ రెండు ప్రోడక్ట్ 0 కావాలంటే ఐదర్ దిస్ వన్ 0 ఆర్ దిస్ వన్ 0, రైట్? ఓకే, సో d/d డెరివేటివ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ 0. మనకి డెరివేటివ్ కావాలి కాబట్టి డెరివేటివ్ ఇన్వాల్వ్ అయి ఉన్నది తీసుకుంటున్నాను. రిమెంబర్, ఓకే, జాగ్రత్తగా వినండి ఇక్కడ. సో ఫస్ట్ డెరివేటివ్ చేశాను, ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ కూడా చేయాలి, అది కామన్ తీసాను. రెండింటి ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఐదర్ దిస్ వన్ 0 ఆర్ దిస్ వన్ 0. సో డెరివేటివ్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటున్నాను. నౌ యూవి మెథడ్ కదా, x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ x డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y/x. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంది, బట్ ఆన్సర్ సింపుల్, దట్ ఈస్ మైనస్ y/x. ఓకే, సో మనం మళ్ళీ దాన్ని యూవీ మెథడ్ చేసుకుంటూ మల్టిప్లై చేసి ఇంకేదో చేయడం కాదు. ఈ లాజిక్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఈ లాజిక్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది మీకు ఇప్పుడు ప్రజెంట్ సిలబస్లో లేదు, బట్ అడిగారు కాబట్టి ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సిలబస్లో లేదంటే దట్ ఈజ్ కాల్డ్ ఏ సక్సెసివ్ డిఫరెన్షియేషన్. మనకి సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ వరకే ఉన్నాయి, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్, ఫిఫ్త్ ఆర్డర్ అట్లా లేవు. బట్ బై జనరలైజేషన్ వీ కెన్ సాల్వ్. సో హియర్ లెట్ us take y is equal to this one, that is 2 cos 6 into cos 3x. y is equal to 2 cos 6, 2 cos 3x. సో ఫస్ట్ పెద్దది రాద్దాం, 2 cos 3x cos x. ఓకే, సో 2 cos a cos b ఫార్ములా ఏంటండి? cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. 2 cos a cos b, అందుకని ట్రిగ్నామెట్రీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2 cos a cos b ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. సో y ఈజ్ ఈక్వల్ టు cos 4x ప్లస్ cos 2x. ఓకే, y is equal to cos 4x plus cos 2x. Now okay, start differentiation. Now ఈజీగా డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఫైండ్ అంటే 20 టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బై అబ్జర్వింగ్ జనరలైజేషన్ వీ కెన్ సే cos 4x డెరివేటివ్ మైనస్ sin 4x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 4 మైనస్ 4 sin 4x cos 2x డెరివేటివ్ మైనస్ 2 sin 2x. cos 2x డెరివేటివ్ sin 2x, ఇన్నర్ టర్మ్ 2x ఉంది కదా, మళ్ళీ దాని డెరివేటివ్ వేస్తే 2 అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ టైం చేస్తే. నెక్స్ట్ సెకండ్ టైం d2y/dx2 sin 4x డెరివేటివ్ మైనస్ ఉంటుంది, 4 sin 4x డెరివేటివ్ cos 4x ఇంటూ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ 4 into 4 square మైనస్ దిస్ ఈస్ 2 square cos 2x. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చేస్తే మైనస్ మళ్ళీ కాస్ డెరివేటివ్ మైనస్ అవుతుంది కదా, అంటే ప్లస్ అవుతుంది, 4³ sin 4x ప్లస్ అవుతుంది, ఇది కూడా 2³ sin 2x. ఇన్నర్ టర్మ్ చేసిన కొద్దీ మనకి ఇది ప్రోడక్ట్ అయ్యి ఒక్కొక్క 4 2 పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ 3 3 3 అట్లా వస్తూ ఉంటాయి అనమాట. నా ఫోర్త్ టర్మ్ చేస్తున్నానండి, ఫోర్త్ టైం, దట్ ఈస్ 4/4 sin డెరివేటివ్ cos 2/4 cos 2x. ఓకే, నా 20th టర్మ్ అడిగాడు, టైం అడిగాడు, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టైం చేసినప్పుడు మైనస్, సెకండ్ టైం చేసినప్పుడు మైనస్, థర్డ్ టర్మ్ ప్లస్, ఫోర్త్ టర్మ్ ప్లస్ ఉంది, నెక్స్ట్ ఫిఫ్త్ టైం మైనస్, సిక్స్త్ టైం మైనస్, సెవెంత్ ప్లస్, ఎయిత్ ప్లస్ వస్తుంది. అంటే 4 మల్టిపుల్స్ ఉన్నప్పుడు ప్లస్లు వస్తున్నాయి. మరి ఇక్కడ 20 అనేది కూడా 4 మల్టిపులే, 20 గురించి కాబట్టి 4 గురించి డిస్కస్ చేశాను, 4 వరకు వేసాను. 20 అనేది 4 మల్టిపుల్, 8 12 16 20. ఓకే, సో అలా 20 టైమ్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, సిమిలర్లీ ఇలా చేస్తే d/dx/20 ఈజ్ ఈక్వల్ టు, వి విల్ గెట్ 4/20 cos 4x ప్లస్ 2/20 cos 2x.
ఓకే, ఇందులో 2/20 కనుక కామన్ తీస్తే మనకి ఇక్కడ 2/20 ఇంటూ 2, దీన్ని 2/40 రాసుకోవచ్చు కదా. 2/20 2/20 అవుతుంది. 2/20 కామన్ తీస్తే ఇది వస్తుందండి. ఇది 2/20 కామన్ తీస్తే ఇక్కడ 2/20 పోతే cos 2x ఉంటుంది. అందులో 2/40లో ఇంకొక 2/20 ఉంటాయి, cos 4x ఉంటుంది. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా మనం జనరలైజ్ చేసి ఆన్ ది స్పాట్గా ఆలోచించి కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 95 ఇయర్లో అడిగిన క్వశ్చన్, ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2x² - 1 విత్ రెస్పెక్ట్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఇలాంటివి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం, ఇలాంటి మోడల్స్ని. అది చూడగానే మీకు అది సబ్స్టిట్యూషన్ మెథడ్ అని గుర్తుకొస్తుంది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఇందులో ఫార్ములా గుర్తు రావాలి, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అంటే 2 cos square theta - 1 కదా. సో ఫోర్త్ వన్, పుట్ x is equal to cos theta. cos theta సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ theta is equal to what? cos inverse x కదా. సో ఫస్ట్ f of x ఏంటి, ఫస్ట్ తీసుకుందాం. cos inverse of 2x² - 1, that is cos inverse of 2 cos square theta minus 1, that is cos 2 theta formula, right? Cos inverse of cos 2 theta means 2 theta. Next, second function g of x, that is cos inverse x. Cos inverse x is nothing but a theta. Okay, now derivative of f of x, derivative of f of x means f dash x with respect to cos inverse x. G of x means g dash x. We have to find f dash x by g dash x. F dash x is nothing but derivative of 2 theta with respect to theta, that is 2. And derivative of g of x means derivative of theta with respect to theta, that is 1. The answer is 2. Derivative of f of x with respect to g of x means f dash x by g dash x. F dash x is nothing but derivative of f of x with respect to theta. Okay, and g dash x is nothing but with respect to theta, that is, otherwise this is 2 theta means 2 cos inverse x, theta means cos inverse x, right? So derivative of f of x means 2 cos inverse x derivative minus 2 by under root of 1 minus x square by derivative of g of x cos inverse x derivative minus 1 by root 1 minus x square, both cancel, answer again 2. ఓకే, సో ఎలానైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, sin y is equal to x into sin of alpha plus y. Sin of alpha plus y. So then we have to find dy by dx. Okay, so here I am writing x is equal to sin y by, bring this term to right side, that is sin of alpha plus y. ఎలానైనా చేయొచ్చు మీరు, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు మన డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. Derivative of y, so here I am doing derivative of x with respect to y. Derivative of x with respect to y. So while we are doing with respect to y, here it is of the form u by v, that is nothing but u by v formula, u by v derivative v u dash minus u v dash by v square. So v means sin of alpha plus y into derivative of numerator, that is cos y, sin y derivative cos y, minus numerator, that is sin y, into derivative of denominator, that is cos of alpha plus y, into derivative of inner term alpha derivative 0 and y derivative with respect to y 1 by sin square alpha plus y. So it is of the form sin a cos b minus
cos A sin B. So sin A cos B minus cos A sin B is nothing but sin of A minus B, alpha plus y minus y by sin square alpha plus y. Y gets cancelled. So we got dx by dy, right? So the reciprocal of this one is dy by dx, which is equal to sin square of alpha plus y by sin alpha. So B option is right option. Okay, so డైరెక్ట్ గా మనం dy by dx అంటే డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు y చేసినా సాల్వ్ చేయొచ్చు, బట్ కొంచెం డిఫికల్ట్గా కొంచెం స్టెప్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ సాల్వింగ్. ఓకే, సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ 1995 ఎంసెట్ పేపర్. నెక్స్ట్ 1996లో ఒకటి అడగడం జరిగింది, 1996లో అడిగింది, 1997లో అడిగింది. రెండు కొంచెం సిమిలర్ టైప్ అనమాట. ఎలా చేయాలో చూడండి. డెరివేటివ్ ఆఫ్, సిక్స్త్ ప్రాబ్లం, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, దీనికి 2 LCM చేస్తున్నాను, లేదా చూడండి ఎలా రాస్తున్నాను. మనకి లోపల చూడగానే ఒక ఫార్ములా బ్లింక్ కావాలని చెప్పాను. ఓకే, మీరు ఇన్వర్స్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. లోపల చూడగానే ఒక ఫార్ములా బ్లింక్ కావాలి. ఇది చూస్తే మనకి ఎలా కనబడుతుంది, ఒక సింగిల్ టర్మ్ ఉంది, క్యూబ్ టర్మ్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3 sin theta, sin 3 theta ఫార్ములా. sin 3 theta ఫార్ములా ఏంటి, 3 sin theta minus 4 sin cube theta, రైట్? ఓకే, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇలా ఉందంటే మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోవాలి, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్లో ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ని యూజ్ చేయాలని ఐడియా రావాలి. సో దానికోసం దీన్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వెంటనే మనకి బ్లింక్ అయ్యేది ఏంటంటే 3 sin theta minus 4 sin cube theta ఫార్ములా, రైట్? సో అందుకోసం మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం, 3 sin theta అంటే 3 ఇంటూ sin theta అంటే x/2 ప్లేస్లో sin theta తీసుకోవాలని అర్థం. అంటే x ఏమవుతుంది అన్నట్టు 2 sin theta అవుతుంది. ఓకే, సో x 2 sin theta అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x 2 sin theta సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ x/2 అంటే sin theta మైనస్ x క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 sin cube theta by 2, 2 1s 2 4s. చూసారా, x ఈజ్ ఈక్వల్ టు 2 sin theta సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇన్నర్ సైడ్లో మనకి sin 3 theta ఫార్ములా వచ్చింది. 3 sin theta minus 4 sin cube theta. సో నౌ డెరివేటివ్ ఆఫ్ sin inverse of this is sin 3 theta, right? Sin inverse sin cancel, then we will get 3 theta. Then what is theta from here? Here x/2 is equal to sin theta, then theta is equal to sin inverse of x/2, right? So this is nothing but d by dx of 3 into sin inverse of x/2. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ టీటా ఉంది, కాబట్టి టీటాలని ఎక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేశాను, అగైన్ రిప్లేస్ ఇట్. నౌ హియర్ 3 ఈజ్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్? 1/√1 - x². 1/√1 - x ప్లేస్లో ఏముంది, x/2² ఇంటూ derivative of x/2, derivative of inner term. Now 3 into 1/√2² 4 LCM, 4 minus x² 4 minus x² into x/2 derivative 1/2. Here 4 కి రూట్ అప్లై చేస్తే 2 అవుతుంది, అది పైకి వస్తే 3 into 2 రెసిప్రోకల్ అవుతుంది కదా, by 4 minus x² into 1/2, 2 cancel. The answer is 3/√4 minus x². 3/√4 minus x². ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని చూడగానే సబ్స్టిట్యూషన్ ఐడియా రావాలి, ఆ రకంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ సింపుల్ వన్ ఓన్లీ, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా?
ఓకే, ఇది సాల్వ్ చేసాం కాబట్టి ఇమీడియట్గా ఎయిత్ కూడా సాల్వ్ చేద్దాం, ఇలాంటి ప్రాబ్లమే కాబట్టి. సో అక్కడ ఏమి ఇచ్చాడు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ మైనస్ 27x/27. ఓకే, ఎయిత్ ప్రాబ్లం, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³/27 minus 27x/27x, రైట్? 27 క్యాన్సిల్. హియర్ కాస్ ఇన్వర్స్ ఆఫ్, మళ్ళీ క్యూబ్ ఇలా ఉంది కాబట్టి మనకి ఫార్ములా ఏంటి, 4cos³ మైనస్ 3cos, 4cos³ మైనస్ 3cos. సో ఇక్కడ ఎక్స్ అలోన్గా ఉంది కాబట్టి ఎక్స్ని ఏమనుకోవాలి, 3cos. దెన్ cos ఈజ్ ఈక్వల్ టు x/3, ఈజ్ ఈక్వల్ టు వాట్, కాస్ ఇన్వర్స్ x/3. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్, ఇక్కడ స్ప్లిట్ చేశానండి, 4x³/27 మైనస్ 20, మళ్ళీ 27 ఎల్సిఎం చేస్తే అదే వస్తుంది. సో దాన్ని చూడగానే మనకి ఫార్ములా ఐడియా వస్తుంది, రైట్? కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4/27 ఇంటూ x³ నథింగ్ బట్ 3³ అంటే 27 ఇంటూ cos³ మైనస్ x అంటే ఏంటి, 3cos. 27 cancel. Now 4cos³ minus 3cos, right? So that is the formula of cos 3θ. d/dx of cos inverse of cos 3θ, cos inverse cos cancel, d/dx of 3θ. What is θ? θలను మార్చాలి కదా, θలను మారిస్తే xలోకి కన్వర్ట్ చేస్తే 3 ఇంటూ cos inverse of x/3. Again differentiation like previous problem. So 3 into derivative of cos inverse x minus 1 by square root of 1 minus x square into derivative of inner term, that is x/3. So this is minus 3 by square root of 9 LCM, 3 square 9 kada, 9 minus x square into 1/3, x/3 derivative 1/3, 3 gets cancel. 9 ki root apply cheste 3, adi paiki vastundi, that is nothing but minus 3 by under root of 9 minus x square. Option C is correct one, minus 3 by square root of 9 minus x square. Okay, next seventh problem చేద్దాం. సెవెంత్ ప్రాబ్లం ఎలా ఉంది, e power x minus y is equal to x to the power of y, then find dy by dx. సో కేర్ఫుల్గా సాల్వ్ చేయాలి. దీనికి ఎక్స్పోనెన్షియల్ లాగరిథంకి లేదా లాగరిథం అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే వేరియబుల్ పవర్ వేరియబుల్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఏమవుతుందండి, లాగ్ e to the power of x minus y is equal to log x power y, అది ముందుకు వస్తే x minus y into log e is equal to y into log x. log e value is 1, x minus y is equal to y log x. x minus y is equal to y log x. Now differentiate with respect to x. ఏమవుతుంది, x derivative 1, y derivative dy by dx. Next this is uv method, y into log x derivative 1 by x plus log x into y derivative dy by dx. Now rearrange the terms, వీటిని ఇటువైపు దీన్ని ఇటువైపు తీసుకురండి. 1 plus y by x is equal to minus dy by dx, bring to right hand side, that is dy by dx plus log x into dy by dx. Here x is LCM, x plus y, dy by dx common, right? 1 plus log x. Okay, now dy by dx is equal to x plus y, sorry, y by x left side వస్తే minus y by x అవుతుంది, x minus y, x minus y, x minus y. Okay, by x into 1 plus log x. Okay, so okay, C option, x minus y by x into 1 can be written as log e plus log x
log e value 1, right? Now log a plus log b, log ab, that is x minus y by x into log ex. So x minus 1 y by x into log ex. So this is correct answer. And also ఏ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్. సో రెండు కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి క్వశ్చన్ పేపర్లో. జరుగుతున్నప్పుడు వాటికి రెండింటికి ఆన్సర్స్ ఇస్తారు. రెండు ఆప్షన్స్లలో ఏ ఆప్షన్ పెట్టినా కరెక్టే. ఓకే, సో మరి అది ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఓకే, ఈ ఆప్షన్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇందులో y అటువైపు తీసుకెళ్తే y ప్లస్ y log x, then y common, that is 1 plus log x, then y is equal to x by 1 plus log x, right? Y is equal to x by 1 plus log x. Now derivative with respect to x, left side derivative of y with respect to x dy by dx, right hand side u by v method. U by v method means derivative v into denominator into numerator derivative 1 minus numerator into derivative of denominator by 1 denominator square. Okay, now 1 plus log x minus x into 1 derivative 0, log x derivative 1 by x, x cancel. Okay, so again here we get to minus 1, right? In denominator 1 plus log x whole square, 1 plus log x, here we have minus 1 by 1 plus log x whole square, 1 cancel. So final answer is log x by 1 plus log x whole square. So first option and third option both are right answers. So dear students, ఇందులో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే డిఫరెన్షియేషన్స్లో షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం. ఓకే, చేస్తాం. బట్ మీకు ఫార్ములాస్ నెక్స్ట్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి. అవి కొన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయడమే ఉంటుంది. ఓకే, సో కొన్ని మనకి మొత్తం మ్యాథమెటిక్స్లో హాఫ్ ఆఫ్ ది పోర్షన్కి మనకి షార్ట్ కట్స్ని టిప్స్ని యూజ్ చేసి చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయక తప్పదు, అన్నింటికి షార్ట్ కట్స్ ఉండవు. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంతవరకే, కొంచెం టైం బీయింగ్ వేరే ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల ఇక్కడి వరకే చెప్తున్నాను. సో 8 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియోలో. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.